ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల మార్కెట్ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు. ఈ ప్రకటనల విషయంలో వారి క్రియేటివిటీని చూస్తే షాక్ కొట్టినంత పనవుతోంది. టియాన్జన్లోని ఓ కంపెనీ ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా ఇల్లు కొనండి, భార్యను ఉచితంగా పొందండి అని ప్రకటన ఇచ్చింది. చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు, కానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్ అయ్యారు. పైగా ఇది చైనీస్ రెగ్యులేటర్లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకు గాను సదరు కంపెనీకి 3 లక్షల రూపాయల దాకా జరిమానా విధించింది. గత 2 ఏళ్లుగా దేశంలో రియల్ ఎస్టేట్ డౌన్ అవుతోంది. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో అనేక మల్టీబిలియన్ డాలర్ల కంపెనీలు కుప్పకూలాయి. దీని ప్రభావంతో చైనాలో 4 సంపన్న నగరాల్లో గృహాల ధరలు దారుణంగా పడిపోయాయి. అలాగే కొత్త ఇళ్లు విక్రయాలు కూడా తగ్గిపోయాయి. అంతేకాదు, ఈ రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో 2 ఏళ్ల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ షెంగ్ చాంగ్ చెంగ్ అంచనా వేశారు. పైగా దశాబ్దం క్రితం 2 అంకెల వృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ 4 త్రైమాసికాల్లో కేవలం 5.2% వృద్ధిని మాత్రమే సాధించింది.